ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా పెరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చెప్పినట్లు బయట పరిస్థితులు లేవని, పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంటుందంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ కొరత అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలోని ప్రధాన బంక్ వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. విజువల్స్ లో చూడొచ్చు, ఉదయం నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఈ పెట్రోల్ బంక్ దగ్గర వాహనదారులు అయితే వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నో స్టాక్ బోర్డులు పెట్టి ఉన్నాయో ఇవన్నీ కూడా బంకులు ఈ రోజు ఉదయం ఏలూరు నగరానికి గాను దగ్గర సుమారు 100 బంకులకు గాను ఈ రోజు ఉదయం ప్రధాన బంక్ ఏదైతే ఉందో ఈ బంకుకి అయితే ప్రస్తుతం ఆయిల్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని అయితే జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా తనిఖీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే వాహనాలు వస్తున్నారో ఇటు 2 వీలర్ కి అయితే ఇటు 200 రూపాయలు చొప్పున, అలాగే ఈ 4 వీలర్ ఏదైతే చిన్న కార్లు అవన్నీ ఉన్నాయో వాటికైతే 15 లీటర్ల చొప్పున కొడుతున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 50 లీటర్ల చొప్పున కూడా ఆయిల్ కొట్టే పరిస్థితి అయితే ఉంది. కానీ ఎంత ఆయిల్ తెచ్చి అంత సర్ది చేసి మొత్తం ఇది కొట్టినప్పటికీ కూడా ఈ సమస్య అయితే రెక్టిఫై అయ్యే పరిస్థితి అయితే కనపడతలేదు. ఉదయం నుంచి కూడా ఆయిల్ లోడ్ వచ్చిందన్న మాట తప్ప నుంచి కూడా ఇవన్నీ కూడా ఆటోలు అయితే ఉదయం నుంచి కూడా మొత్తం బారులు తీరి దగ్గర సుమారు 2 కిలోమీటర్ల మేర నుంచి కూడా ఈ ఆయిల్ కోసం అని ఆటోలు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఇవన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ప్రజలు అయితే ఆగ్రహావేశాలకు అయితే లోన్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా ఇటు చూస్తే వేసవికాలం కావడంతో ఎండ పైన మండిపోతుంది. అలాగే దీనికి సంబంధించి పెట్రోల్ కోసం ఎండలో బారులు తీరి ఈ మొత్తం కిలోమీటర్ల మేర గంటల వ్యవధిలో అయితే మొత్తం వీరందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రైతుల పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వరి కోత టైం కావడంతో వరి కోతకి సంబంధించి కోత మిషన్లకు కూడా ఈ ఏదైతే ఉందో ఈ డీజిల్ కూడా ఎక్కువగా వినియోగం ఉంటుంది. దానికి సంబంధించి కూడా వారికి అయితే ఆయిల్ దొరికే పరిస్థితి కూడా ఎక్కడ కనబడే పరిస్థితి అయితే లేదు. కానీ ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ పెట్రోల్ డీజిల్ కొరత కేవలం ప్రయాణికులే కాకుండా సరుకు రవాణాపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే దీంతో నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఓ పక్క ఫ్రీ బస్సు సర్వీస్ వలన ఇప్పటికే తమ ఆదాయాన్ని కోల్పోయిన ఆటో కార్మికులు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరతతో పూర్తిగా ఇంటికి పరిమితమైన పరిస్థితి కూడా కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఆటోలకి ఆయిల్ రోజుకి 200 రూపాయలు కొట్టడంతో అది సుమారు 2-3 కిలోమీటర్లు వారు ఈ కిరాయిలు ఏదైతే ఉన్నాయో కిరాయిలు వేసినప్పటికీ కూడా ఆ 200-300 రూపాయలు ఆయిల్ అయిపోతుంది. అలాగే వాటికి ఏదైనా రెంటకి తెచ్చుకున్న బళ్ళు అయితే రెంటకి తెచ్చుకొని వాటిని తిప్పే పరిస్థితుల్లో రెంట కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే రైతులు అయితే ఈ ఎండాకాలం కావడంతో ఇప్పుడు అలాగే ఈ ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో ఆక్వా రైతులు చేపల చెరువులకు సంబంధించి అలాగే రొయ్యల చెరువులకు సంబంధించి ఈ రేడియేటర్లు ఏదైతే ఉన్నాయో నిరంతరం కూడా తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటది కాబట్టి వాటికి ఆక్సిజన్ అయితే దొరకదు. ఆక్సిజన్ కోసం అయితే ఆ మోటార్లు ఎప్పుడు ఉదయం నుంచి కూడా తిరగాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే డీజిల్ లేక ఈ కోత మిషన్లన్నీ కూడా ఆగిపోయినాయి. ఒక పక్క పంట చేతికి వచ్చే టైంకి ఇంటికి తెచ్చే పరిస్థితుల్లో కూడా లేవు. అంటే లారీలు కానివ్వండి అలాగే ఆటోలు కానివ్వండి అవన్నీ కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. యంత్రాలకి డీజిల్ లేక ఎక్కడికక్కడ పంట అక్కడ ఉండిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ధాన్యం తరలించడానికి ఏదైతే రవాణా ఉంటుందో ఆ వాహనానికి సంబంధించి రవాణా చేసేందుకు ట్రాక్టర్లు కానివ్వండి ఆ వాహనాలు ఏదైతే ఉన్నా వాటికి డీజిల్ లేక ఆ ధాన్యం కూడా ఎక్కడికక్కడ ఉండిపోయింది. అలాగే మొక్కజొన్న కూడా చేతికొచ్చిన పరిస్థితి. అంటే రైతులు మొత్తం మీద ఏదైనా చూసుకుంటే ఈ రైతులకి సంబంధించి మొత్తం ఈ వరి కోతల మిషన్ కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఈ లారీలు కానివ్వండి అలాగే ఆటోలు ట్రాక్టర్లు ఈ ట్రక్ ఆటోలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అలాగే ఆక్వా రైతులకి సంబంధించి ఆక్వా రైతులకి ఈ రేడియేటర్లు ఏమున్నాయో రేడియేటర్లకు సంబంధించి ఆ రేడియేటర్లు కూడా ఉదయం నుంచి కూడా ఇటు ఎండాకాలం కావడంతో అవన్నీ కూడా ఆక్సిజన్ కోసమని అవన్నీ కూడా తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ భారం ఏదైతే ఉందో ఈ భారం అంతా ఎందుకంటే ఇటు రవాణాకి సంబంధించి డీజిల్ దొరకకపోవడం వల్ల ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవుతుందో ఈ ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవడం వల్ల ఈ నిత్యావసర సరుకులు ఏదైతే ఉన్నాయో నిత్యావసర సరుకుల మీద కూడా భారం పడిపోయి నిత్యావసర సరుకులను కూడా ఎక్కువ రేట్లకు అయితే అమ్మే పరిస్థితి అయితే వాహనదారులు అయితే ఉన్నారు. వాహనదారులను అయితే అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి సార్ ఉదయం నుంచి ఎప్పటి వరకు ఉన్నారు, ఎంత కొడుతున్నారు పెట్రోల్? ఏమండి ఇప్పటికి 3 గంటల సేపు వెయిట్ చేసామండి. బండికి వచ్చి కాబట్టి 100 రూపాయలు 200 కొడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ వేసవకాల సమయంలో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాహనదారులు డ్యూటీకి వెళ్ళాలి రావాలి. ఈ ఎండలో ఇలాగ ఇంధనం కొరత అనేది అసలు కరెక్ట్ కాదు. మరి ప్రభుత్వం మరి పట్టించుకుంటుందో లేదో మరి ఎందువల్ల ఇలా అవుతుంది అనేది మాకైతే తెలియదు. కానీ మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎండలో పడిగాపులుగా వచ్చేనుకుంటే 100 రూపాయల కంటే ఎక్కువ కొట్టట్లేదు. కనీసం చాలా దూరం నుంచి వస్తున్నాము. మాకు వెళ్ళడానికి రావడానికి సరిపోతుంది 100 రూపాయలు. ఈ రకంగా అయితే మరి ఇంకెన్ని రోజులు ఉంటుందో
మరి మేము ఇంకెంత ఇబ్బంది పడాలి అనేది మాకే తెలియట్లేదు. మరి ఎందువల్ల ఇలా జరుగుతుందనే తెలియదు. కొంచెం ప్రభుత్వం కూడా దృష్టి ఉంచి దీనిపైన మరి ప్రజలు పడే ఈ బాధనే కొంచెం చూసి పట్టించుకోవాలని, త్వరగా దీనికి విముక్తి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇటు ప్రజలు కూడా ఏదైతే వాహనకి ఇంధన కొరత ఉందో, ఇంధన కొరతను కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయిల్ని కూడా సరఫరా చేయాలని కోరుతుంది. అయితే ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఇటు అధికారులు అయితే ఇప్పటికే ఏదైతే గత 15 రోజుల నుంచి ఉందో, గత 15 రోజుల నుంచి కూడా ఇటు 15% నుంచి 20% వరకు కూడా ఆయిల్ దిగుమతిని పెంచామని చెప్తున్నారు. అలాగే ప్రతి బంకు కూడా ఆయిల్ అయితే సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితికి వస్తే క్షేత్రస్థాయికి వచ్చేటప్పుడు కూడా క్షేత్రస్థాయిలో అయితే ఇక్కడ ఆయిల్ దొరికే పరిస్థితి అయితే కనపడతలేదు. ఉదయం నుంచి కూడా ఏదైతే నిన్న మొన్న డ్రై డే ఉందో, అలాగే ఇటు భీమవరం, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఇటు రైతులు అయితే ఎవరైతే ఆందోళన చెంది నిరసన కార్యక్రమాలు చేపట్టారో వారందరికీ కూడా ఆయిల్ దొరికే పరిస్థితి లేదు. వారికి ఆయిల్ దొరికినప్పటికీ కూడా బండికి 200, అలాగే ట్రాక్టర్కి 500, 1000 రూపాయలు కొడితే ఆ కోత మిషన్ ని కోసుకొని ఇటు ఇంటికి తీసుకొచ్చి వారు అమ్ముకోవడానికి వెళ్లేంత వరకు కూడా ఈ డీజిల్ అయితే సరిపోతుందని వారైతే ప్రశ్నించే పరిస్థితి అయితే కనపడుతుంది. చైర్పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.